Hello, everybody. Welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great. సో ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే మనం ఈ ఛానల్లో రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫర్ ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ బాడీస్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ మనం ఈ ఛానల్లో ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ఈ రీజనింగ్ అండ్ క్వాంట్ క్లాసెస్ని ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాము ఛానల్లో. సో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఈ క్లాస్ అయిన తర్వాత రీజనింగ్ అండ్ క్వాంట్ క్లాస్ని కూడా మీరు చూడండి. అండ్ మోర్ ఓవర్ మనం ఈరోజు ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇది బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ బాడీస్ వాళ్ళతో పాటు ఎస్ఎస్సి వాళ్ళకి కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎస్ఎస్సి వాళ్ళకి కూడా ఈ ఇంగ్లీష్ క్లాస్ మీకు ఉపయోగపడుద్ది. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ క్లాసెస్ని చూడండి. సో మనం ఈరోజు ఇంగ్లీష్ ఫస్ట్ క్లాస్ చేస్తున్నాము. ఆ ఇంగ్లీష్ ఫస్ట్ క్లాస్లో మనం సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ టాపిక్ చేస్తున్నాము. సో దట్ మీరు ఈ టాపిక్ అనేది మీకు ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్లో ఫర్ బ్యాంకింగ్ అండ్ ఆల్ ది టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ ఇద్దరికి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సిన్స్ ఇది ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ కాబట్టి మీరు ఈ క్వశ్చన్కి 30 seconds కన్నా ఎక్కువ టైం ఇవ్వకూడదు. 30 secondsలో యూ షుడ్ రీఅరేంజ్ ద సెంటెన్స్ అనమాట. సో సిన్స్ ఇట్ ఈస్ అ ఫస్ట్ క్లాస్ మీరు ఒక 1 minute టైం తీసుకోండి. 1 minute టైం తీసుకుని సెంటెన్స్ని రీఅరేంజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఓకే, సో విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్. సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ అండి. సో take 1 minute time and pause the video and rearrange the sentence. And if you get the answer, that's really good. If you don't, please follow my video, okay? And please understand how do we need to rearrange the sentence so that it will be an easy thing when you practice it for henceforth and use the same way of arranging the sentence in your exam as well. Okay, so I hope you have read the sentence and tried rearranging it. Okay, so we'll start reading the instruction and then we'll try solving the sentences. Try rearranging the sentence. Okay, so instruction ఏం చెప్తున్నాడంటే read the following sentence and arrange it properly if required. So sentence ఏంటో చూద్దాం. And once model, the bilateral has been unraveling ever since Prime Minister Sheikh Hasina fled to India, relationship with Bangladesh. సో మనకి సెంటెన్స్లో ఏం తెలిసింది అంటే చదివిన తర్వాత దిస్ సెంటెన్స్ డిపిక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా. సో ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది అంటే బంగ్లాదేశ్ అండ్ ఇండియా మధ్య రిలేషన్షిప్ గురించి మనకి అర్థమైందనమాట. సెంటెన్స్ చదువుతున్నప్పుడు బంగ్లాదేశ్ అండ్ ఇండియా గురించి ఏదో మాట్లాడుతున్నారు ఈ సెంటెన్స్లో. సో మనం ఫస్ట్ సెంటెన్స్ రీఅరేంజ్ చేసుకోవడానికి వీ నీడ్ టు ఫైండ్ ది సబ్జెక్ట్ of the sentence. So or this is the first thing, or else we can make in the form of links అనమాట. లింక్స్ ఏంటంటే 1 2 3 4 ఇలా మనకి 4 parts ఇచ్చాడు కదా సెంటెన్స్లో. మనం టూ టూ లైక్ టూ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ని కలిపి ఒక లింక్లా ఫామ్ చేయాలి. లైక్ 2 3 ఒక లింక్ అయితే 1 4 ఒక లింక్. లైక్ ఎగ్జాంపుల్ అనమాట, ఈ సెంటెన్స్ గురించి కాదు. అంటే ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ పార్ట్ ఉంది కదా సెంటెన్స్లో, ఈ ఫస్ట్ పార్ట్ యొక్క లింక్ని ఫామ్ చేసుకుంటే మనం ఆ లింక్ బట్టి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ఎత్తుక్కోవడం ఎలా అంటే హ్యాస్ బీన్ అన్రావెలింగ్ ఎవర్ సిన్స్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఫ్లెడ్ టు ఇండియా. హ్యాస్ బీన్ అన్రావెలింగ్ దిస్ కెనాట్ బీ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఎందుకంటే దీంట్లో సబ్జెక్ట్ అనేది లేదు. హ్యాస్ బీన్ ఒక హెల్పింగ్ వర్బ్ గురించి చెప్తున్నాను. ఈ హెల్పింగ్ వర్బ్కి ఒక సబ్జెక్ట్ ఉండాలి. సో దిస్ కెనాట్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. 3 ఖచ్చితంగా అవ్వదు. సో మనకి ఆప్షన్స్లో మీకు ఎగ్జామ్లో ఆప్షన్స్ ఇలా ఇచ్చుంటాడు అనమాట. సో మనం ఫస్ట్ ఆప్షన్లో 3, ఒకవేళ మీకు 3 ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన సెంటెన్స్ ఆప్షన్ ఏదైనా ఉందనుకో దాన్ని మనం ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ రీఅరేంజింగ్ ద సెంటెన్స్. సో నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ బంగ్లాదేశ్ అనేది కూడా మనం స్టార్ట్ చేయలేము. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇప్పుడు మీకు ఫస్ట్ ఉంది కదా ఫస్ట్ పార్ట్ అండ్ వన్స్ మోడల్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ సెంటెన్స్ కెన్ స్టార్ట్ విత్ అండ్. సో మనం ఫస్ట్ లింకేజ్ చూసుకుందాం. ఫస్ట్ పార్ట్ ఒకవేళ మీకు ఫస్ట్ అనుకోండి 1
2, 1, 3, 1 అండ్ 4. సో ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్కి ఎయిదర్ మీకు సెకండ్ పార్ట్ లింక్ ఉంటుంది, ఫస్ట్ పార్ట్కి థర్డ్ ఉంటుంది, ఫస్ట్ పార్ట్కి ఫోర్త్ ఉంటుంది. సో మనం ఎలా లింక్ చేస్తే సెంటెన్స్ని కొంచెం కరెక్ట్గా ఫామ్ అవుతుందో మనం చూసుకొని దాన్ని బట్టి మిగతా రెండింటిని మనం ఎలిమినేట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. అండ్ వన్స్ మోడల్ ద బైలేటరల్. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ పార్ట్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ తర్వాత సెకండ్ని పెట్టుకున్నాం అనుకో, అండ్ వన్స్ మోడల్ ద బైలేటరల్. దీనికి అసలు సంబంధమే లేదు, దర్ ఇస్ నో కనెక్షన్. ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏం లేదు. అండ్ వన్స్ మోడల్ ద బైలేటరల్ అంట, సో దర్ ఇస్ నో కనెక్షన్. సో 1, 2 ఖచ్చితంగా రాదు. 1 and 3 చూద్దాం. అండ్ వన్స్ మోడల్ హ్యాస్ బీన్ అన్రావెలింగ్ ఎవర్ సిన్స్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా fled to India. There is no connection. And once modal has been. There is no subject for has been. ఈ verb కి subject ఏ లేదు. And once modal has been, this is not a proper form of sentence అన్నమాట. ఇప్పుడు 1, 4 చూసుకున్నాం అనుకోండి. And one's model relationship with Bangladesh. There is some sense in this part. And one's model relationship with Bangladesh ఏదైతే ఉందో 1, 4 ఒక పేర్లా ఫామ్ అయింది. సో 1 తర్వాత మీకు ఖచ్చితంగా 4 రావాలి. 1 తర్వాత 4 ఖచ్చితంగా. అండ్ వన్స్ మోడల్ రిలేషన్షిప్ విత్ బంగ్లాదేశ్. 1, 4 మీకు ఆప్షన్స్లో ఒకవేళ మీరు బి అండ్ సి రెండు ఉన్నాయి కదా, 1, 4 ఇక్కడ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చాడు. అండ్ 1, 4 ముందు 1, 4 అండ్ ఇలా 1, 4 ఖచ్చితంగా పక్క పక్కనే రావాలి మీకు ఇచ్చిన ఆప్షన్స్లో. సో దాన్ని బట్టి మీరు మిగతా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవాలన్నమాట. ఎలిమినేషన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. సో 1, 4 మనకి ఒక పేర్ అని తెలుస్తుంది. సో 1, 4 ముందు మనం ఏం చేయాలి, ద బైలేటరల్. ద బైలేటరల్ అనేది ఒక సెంటెన్స్కి సబ్జెక్ట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో మనం ద బైలేటరల్ ని మనం ముందు పెట్టామనుకోండి, 1 కన్నా ముందు. సో 2 ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, ద బైలేటరల్ అండ్ వన్స్ మోడల్ రిలేషన్షిప్ విత్ బంగ్లాదేశ్ హ్యాస్ బీన్. ఏంటి, దేనికి హ్యాస్ బీన్ అన్రావెలింగ్. ఈ హ్యాస్ బీన్ అన్రావెలింగ్ ఏంటి, రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఏదైతే బైలేటరల్ అండ్ వన్స్ మోడల్ రిలేషన్షిప్ ఉందో అది హ్యాస్ బీన్ అన్రావెలింగ్ ఎవర్ సిన్స్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఫ్లెడ్ టు ఇండియా. సో మనం 2, 1, 4 and 3 ఈ విధంగా మనం సెంటెన్స్ని అరేంజ్ చేస్తే మీకు సెంటెన్స్ అనేది ఫామ్ అవుద్ది. ఒకసారి మనం సెంటెన్స్ని క్లియర్గా చూద్దాం. సో క్లియర్గా ఒకసారి మళ్ళీ చూద్దాం. ఏంటి, ద బైలేటరల్. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ద బైలేటరల్. సో ద బైలేటరల్ ఇస్ 1. ద బైలేటరల్ అండ్ వన్స్ మోడల్ relationship with Bangladesh has been unraveling ever since Prime Minister Sheikh Hasina fled to India. సో ఇక్కడ దాకా మనం సెంటెన్స్ని రీఅరేంజ్ చేసుకున్నాం. సో కరెక్ట్ ఫార్మేషన్ ఏంటంటే 2, 1, 4 and 3. సో ఇప్పుడు మనం సెంటెన్స్ని రీఅరేంజ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇలా రీఅరేంజ్ చేసి వదిలేలేం కదా సెంటెన్స్ని. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి, ఆ సెంటెన్స్లో టఫ్ సినోనిమ్స్ ఏవైతే ఉన్నాయో అవేంటో కూడా మనం నేర్చుకుందాం అనమాట. సో ఓకే, సో ఏంటి దాని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ బైలేటరల్ అంటే ఏంటి. ఫస్ట్ థింగ్ మీరు ఒక పక్కన ఒక పెన్ ఆర్ బుక్ పెట్టుకొని ఇందులో మీకు అర్థం కాని మీనింగ్స్ ఉన్నాయి కదా, బైలేటరల్. సో బైలేటరల్ అంటే ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఈ విధంగా మీరు సినోనిమ్స్ని కూడా పక్కన రాసుకోండి. సో దట్ మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్వశ్చన్స్లో అడిగినప్పుడు ఇలా మీరు నేర్చుకున్నారు కాబట్టి దీన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు ఎప్పటికీ ఇది గుర్తుండిపోద్ది అనమాట. సో బైలేటరల్ అంటే ఏంటంటే, ఒక డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, రెండు కంట్రీస్ మధ్యలో, రెండు కంట్రీస్ ఆర్ రెండు స్టేట్స్ మధ్యలో ఒక డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఆ రిలేషన్షిప్స్ని మెన్షన్ చేయడానికి బైలేటరల్ గురించి మనం బైలేటరల్ ఇస్ సినానిమ్ అనమాట. దేనికి, ఒక డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో ఒకప్పుడు అంటే ఒక రెండు కంట్రీస్ మధ్యలో, రెండు స్టేట్స్ మధ్యలో ఏవైతే డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఉంటాయో దాన్ని డిపిక్ట్ చేస్తుంది ఈ బైలేటరల్ అనే వర్డ్. సో ది బైలేటరల్ అండ్ వన్స్ మోడల్. అండ్ వన్స్ మోడల్ అంటే ఏంటంటే, ఒకప్పుడు, వన్స్ అంటే ఒకప్పుడు ఒక మోడల్ రిలేషన్షిప్ అంటే ఒకప్పుడు మన ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇండియా అండ్ బంగ్లాదేశ్కి అది చాలా స్ట్రాంగ్గా ఉండేది అని అర్థం. ఆ రెండు కంట్రీస్ మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా అండ్ ఎగ్జాంపులరీ రిలేషన్షిప్స్ ఉండేవి. సో అప్పుడు ఉండేవి. సో ద బైలేటరల్ అండ్ వన్స్ మోడల్ రిలేషన్షిప్ విత్ బంగ్లాదేశ్. అప్పట్లో ఉన్న బైలేటరల్ అండ్ వన్స్ మోడల్ ఒకప్పుడు స్ట్రాంగ్ అండ్ ఎగ్జాంపులరీ రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో ఇండియా అండ్ బంగ్లాదేశ్కి మధ్యలో
ఆ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అన్రావెలింగ్ అంటే ఏంటంటే హ్యాస్ బీన్ డిటీరియోరేటింగ్ అంటే ఇప్పుడు తగ్గిపోతున్నాయి. దే ఆర్ ఫాలోయింగ్ అపార్ట్. ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ద బైలేటరల్ అండ్ వన్స్ మోడల్ ఏదైతే ఒకప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పుకునే రిలేషన్షిప్స్ ఉంటాయో ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అన్రావెలింగ్ అంటే డిటీరియోరేట్ అయిపోతున్నాయి. డిటీరియోరేటింగ్ అంటే ఏంటంటే తగ్గిపోతున్నాయి. దే ఆర్ డిక్రీజింగ్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ మేనర్ బికాజ్ బికాస్ ఆఫ్ ద ఎందుకు హ్యాస్ బీన్ డిటీరియేటింగ్ ఎవర్ సిన్స్. ఎప్పుడు అంటే ఎప్పుడు డిటీరియోరేట్ అయిపోయింది అంటే షేక్ హసీనా అంటే ఎవరు? ఒకప్పుడు బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. సో ఆవిడ అప్పుడు బంగ్లాదేశ్‌లో గొడవలైనప్పుడు ఆవిడ బంగ్లాదేశ్‌ని వదిలేసి ఇండియాకి ఫ్లడ్ అంటే ఏంటంటే పారిపోయి వచ్చేసిందనమాట. సో, అప్పుడు ఏమైందంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఏవైతే బైలేటరల్ అండ్ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్ ఉండేవో అవి ఇప్పుడు తగ్గిపోయినాయి. బికాస్ షీ హాస్ ఫ్లెడ్ అవే టు ఇండియా. సో, అందుకు అక్కడ వాళ్ళకి మన ఇండియన్స్ మీద కోపం వచ్చింది. బికాస్ ఇండియా ఈస్ గివింగ్ ఆవిడకి ఒక కైండ్ ఆఫ్ షెల్టర్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇండియా అండ్ బంగ్లాదేశ్ యొక్క రిలేషన్షిప్స్ అనేవి అప్పట్లో చాలా గొడవలైతే ఉండేవి. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఎగ్జామ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనకి ఈ సెంటెన్స్ తెలుస్తుందనమాట. సో, కరెక్ట్ మీనింగ్ ఏంటంటే సెంటెన్స్‌కి ద బైలేటరల్ అండ్ వన్స్ మోడల్ రిలేషన్‌షిప్ విత్ బంగ్లాదేశ్ హ్యాస్ బీన్ అన్‌రావెలింగ్ ఎవర్ సిన్స్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఫ్లెడ్ టు ఇండియా. సో, దిస్ ఇస్ ద సెంటెన్స్ అండి. ఐ హోప్ మీకు బైలేటరల్ మీనింగ్ అండ్ అన్‌రావెలింగ్ మీనింగ్ అనేది తెలిసింది. సో, అండ్ ఇక్కడ ఇంకొక ఫ్రేజ్ కూడా ఉంది. అదేంటంటే ఫ్లడ్. ఈ ఫ్లడ్ ఏదైతే ఉందో ఆహ్, ఈ ఫ్రేజింగ్ ఏంటంటే ఈ ఫ్లడ్ దానివల్లే ఈ సిట్యుయేషన్ ట్రిగ్గర్ అయింది అని అర్థం. సో, సిన్స్ అన్‌రావెలింగ్ అంటే ఏంటి? డిటీరియోరేట్ అయిపోతుంది ఈ రెండిటి కంట్రీస్ మధ్యలో ఉన్న బైలేటరల్ రిలేషన్‌షిప్స్. కానీ ఈ డిటీరియోరేట్ అయిపోతుంది అని చెప్పడానికి ఈ ఫ్లడ్ అనే ఫ్రేజ్ ఏదైతే ఉందో అది హెల్ప్ చేస్తుంది. ఫ్లడ్ అవే ఇప్పుడు ఇఫ్ షీ హాస్ ట్రావెల్డ్ అని చెప్పారనుకోండి. అప్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి ట్రావెల్ అయింది అంటే ఇట్ ఈస్ ఫైన్. బట్ ఫ్లడ్ అవే అంటే ఏంటి? అక్కడ పారిపోయి రావడం అనమాట. సో, ఈ ఫ్లడ్ అవే నుంచి మనకేం తెలుస్తుంది అంటే డిటీరియోరేట్ సిట్యుయేషన్ ఇది ఒక నెగెటివ్ సెంటెన్స్ అని తెలుస్తుంది. ఆవిడ అక్కడి నుంచి పారిపోయి ఇండియాకి రావడం వల్ల ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో సిట్యుయేషన్స్ అవైతే బైలేటరల్ రిలేషన్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డిటీరియోరేట్ అయిపోతున్నాయి. చాలా ఫాస్ట్‌గా అవి తగ్గిపోతున్నాయి అని చెప్పేసి మనకి క్వెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఐ హోప్ మీకు ఈ రీఅరేంజ్‌మెంట్‌తో పాటు ఎక్స్‌ప్లనేషన్ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీరందరూ ఇలాంటి వీడియోస్‌ని ఇలాంటి వీడియోస్ నుంచి వచ్చే సినోనిమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక సెపరేట్ నోట్‌బుక్‌లో గాని, ఒక సెపరేట్ దగ్గర మీరు అన్నీ రాసుకొని ఉంచుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ మీరు ఎవ్రీ 5-10 డేస్‌కి ఒకసారి మీనింగ్స్ అన్నీ చెక్ చేసుకుంటా ఉంటే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్‌ఫుల్. సో, ఎలా రీఅరేంజ్ చేయాలో అండ్ ఎలా మనం సెంటెన్స్‌ని అర్థం చేసుకోవాలో ఈ క్లాస్‌లో మనం నేర్చుకున్నాము. ఐ హోప్ యూ రియల్లీ లైక్డ్ అండ్ ఎంజాయ్డ్ ద వీడియో. అండ్ ఇఫ్ యూ రియల్లీ డూ that, please do like, share and subscribe, and also comment if this part of the series if you are liking it. Okay, thank you, have a nice day, thank you so much.